T20I క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇచ్చాక టీమిండియాలో నెంబర్ 3 స్పాట్ లో ఎవరు ఆడతారని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి జింబాబ్వే వర్సెస్ ఇండియా T20I సిరీస్ లో మాత్రం రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నెంబర్ 3 స్పాట్ లో అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇండియా వర్సెస్ జింబాబ్వే థర్డ్ T20I కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ఆ యొక్క నెంబర్ 3 స్పాట్ లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పుకొచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ ఏమన్నాడంటే ఒక నెంబర్ 3 స్పాట్ లో బ్యాటింగ్ ఆడడం అనేది టీం భారాన్ని మొత్తం భుజాలపై మోయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జట్టు ఫ్రెషర్ లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వస్తాం కాబట్టి మనపై కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. రియలీ విరాట్ కోహ్లీ ఇన్నాళ్ళు నెంబర్ 3 స్పాట్ లో ఇంత అద్భుతంగా ఆడాడంటే రియలీ గ్రేట్. అది కూడా విరాట్ కోహ్లీ ఎన్నో ఫ్రెషర్ మ్యాచెస్ లో వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. బట్ ఈ యొక్క నెంబర్ 3 స్పాట్ ని మాత్రం ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ లో నేనైతే ఫుల్ఫిల్ చేయడానికి 100% గా ట్రై చేస్తాను. మోర్ ఇంపార్టెంట్లీ చాలా ఫ్రెషర్ లో బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ చెప్పింది చూస్తుంటే ఇన్నాళ్ళు విరాట్ కోహ్లీ టీమిండియా ఆ ఒక నెంబర్ 3 స్పాట్ లో ఎంత బాధ్యతను భుజాలపై మోసాడో ఇండియన్ క్రికెట్ టీమ్ లో తెలుస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ రుతురాజ్ గైక్వాడ్ యొక్క జింబాబ్వే సిరీస్ లో 2 మ్యాచెస్ లో ఫ్రెషర్ లో బ్యాటింగ్ వచ్చి ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకో మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చూడాలి రుతురాజ్ గైక్వాడ్ యొక్క జింబాబ్వేతో 5 మ్యాచెస్ T20I సిరీస్ లో ఆ నెంబర్ 3 స్పాట్ లో ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా అని చెప్పేసి, ఆ నెంబర్ 3 స్పాట్ ఇంకా తనదే అని చెప్పేసి ఫిక్స్ చేసుకుంటాడా లేదా అని చెప్పేసి. మరి ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ అంతగా ఆ నెంబర్ 3 స్పాట్ ని రుతురాజ్ గైక్వాడ్ ఫుల్ఫిల్ చేస్తాడా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.